విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురవడంతో ఎక్కడికక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నిన్న రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో చాలా ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే కనుక విజయవాడలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి నుంచి విజయవాడ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తుంది. పెద్ద వర్షం కురుస్తుండడంతో విజయవాడ మొత్తం కూడా దాదాపు నీట మునిగిన పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా చోట్ల రహదారులన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారి వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు చూస్తే ఇటు హైవే, ఇది హైదరాబాద్ వెళ్ళేటటువంటి హైవే, బస్టాండ్ నుంచి హైదరాబాద్కు వెళ్ళేటటువంటి వాహనాలన్నీ కూడా ఇదే మార్గం మీద వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. బస్సు దాదాపు సగం వరకు నీరు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ బస్సులో ఇటు వెళ్తూ ఉండగానే ఇంజన్లోకి నీళ్లు ప్రవేశించి ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్ అలాగే ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డుపైనే ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇటు బస్సులను తీసేసేందుకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇటు బస్టాండ్ దగ్గర నుంచి ఇటు కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభమయ్యే ప్రాంతం వరకు కూడా మొత్తం దాదాపు 1/2 కిలోమీటర్ మేర దాదాపు కొన్ని అడుగుల ఎత్తులో నీళ్లు మొత్తం నిలిచిపోయాయి. రహదారి మొత్తం టోటల్గా స్తంభించిపోయింది. ఇది కీలకమైనటువంటి రహదారి. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారి మీదుగా రోజు వందలాది వేలాది వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. బస్సుల్లో లోపలికి నీళ్లు వెళ్ళిపోవడం కారణంగా ఇవి కదలలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ బస్సులన్నింటి కూడా తీసి వాహనాల రాకపోకలు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అలవిగాని పరిస్థితి ఉంది. క్రేన్లు కూడా, భారీ క్రేన్లు కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఈ రహదారి మొత్తంగా కూడా వాహనాలన్నింటి కూడా స్తంభింపజేశారు. ఇటు చూస్తే బస్టాండ్ వైపు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఇటు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మొత్తం కూడా ఇటు అరైవల్ బ్లాక్ కానీ అలాగే డిపార్చర్ బ్లాకు అలా బస్టాండ్ మొత్తం ప్రాంతం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇటు నుంచి వెళ్ళినటువంటి నీళ్ళన్నీ కూడా బస్టాండ్లో మొత్తంగా ఇటు అండర్ పాస్ కానీ అలా పరిసర ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ముంచివేసింది. దీంతో ఈ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం బస్టాండ్ వద్ద ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆర్టీసీ బస్సు పూర్తిగా నిలిచిపోయింది. ఇంజన్లోకి నీళ్లు వెళ్ళిపోయాయి. బస్సు సగం వరకు మునిగిపోయింది. దీన్ని తీసివేసేందుకు కూడా ప్రస్తుతం అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు. ఇటు బస్టాండ్ లోపలికి వెళ్ళేటటువంటి మార్గం కావడంతో అక్కడే బస్సు ఆగిపోవడంతో ప్రస్తుతం అయితే భారీ క్రేన్ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఈ భారీ క్రేన్ సహాయంతో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ వాహనాలను తొలగించేటటువంటి ప్రయత్నం చేసేందుకు అధికారులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటు విజయవాడ మున్సిపల్ కమిషనర్ అలాగే ఇతర అధికారులు అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ విజయవాడ వ్యాప్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాల్లో, జలమైనటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఎక్కడైతే అవసరం ఉంటాయో అక్కడ వాళ్ళంతా కూడా మోహరించి ప్రస్తుతం అయితే సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. భారీ క్రేన్ను తీసుకువచ్చి ఇక్కడ నిలిచినటువంటి ఈ వాహనాలన్నింటి కూడా తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు విజయవాడ మొత్తంగా చూస్తే కనుక సిటీ మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు లోతట్టు ప్రాంతాలు, ఇటు పటమట అలాగే గురునానక్ కాలనీ, ఇటు కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్, ఇటు వన్ టౌన్లో ప్రధానంగా కొత్తపేట తదితర ప్రాంతాలన్నింటి కూడా ఈ కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు వచ్చింది. నిత్యావసర వస్తువులు అలాగే ఇల్లులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మునిగిపోయాయి. చాలామంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కొండ మీద నివాసం ఉండేటటువంటి కొంతమంది ఇల్లు కూలాయి. 4 ఇల్లు కూలడంతో విజయవాడలో చూస్తే కనుక 4 మృతి చెందారు. పలువురు గాయపడిన పరిస్థితి ఉంది. గాయపడిన వారందరినీ కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి. ఇటు విజయవాడ మున్సిపల్ కమిషనర్ సహా రెవెన్యూ అధికారులు అలాగే ఇతర అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ మోహరించి ఇక్కడ విజయవాడ వ్యాప్తంగా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇటు బందర్ రోడ్డు అలాగే ఏలూరు రోడ్డు
అలాగే ఇటు మచిలీపట్నం వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఇటు అన్ని రోడ్లను కూడా నీళ్లు ఎక్కడికక్కడ రోడ్లపైన ఆగిపోయి వాహనాల రాకపోకలకైతే తీవ్ర అంతరాయము కలుగుతుంది. ఇటు కాలనీలన్నీ కూడా నీట మునగడంతో ఇటు సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కొండ ప్రాంతంలో కావడంతో అక్కడ నివాసం ఉన్నటువంటి వారికి ప్రత్యేకించి అధికారులు దగ్గరుండి వారిని కొంతమంది ఎక్కడైతే ప్రమాదకరంగా ఉన్నాయో వారిని కూడా గుర్తించి తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నం అయితే అక్కడ రెస్క్యూ అధికారులు రెవెన్యూ అధికారులు చేస్తూ ఉన్నారు. అయితే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు కొన్ని విరిగిపడ్డాయి. అయితే ప్రాణాపాయం తప్పింది. భక్తులు ఎవరు కూడా అటువైపు వెళ్ళకపోవడంతో ఎక్కడ కూడా ప్రాణనష్టం అయితే జరగలేదు. ప్రస్తుతం అయితే విజయవాడ ఇంద్రకీలాద్రిపైకి భక్తులను అయితే ఇటు ఘాట్ రోడ్డు మీదుగా వెళ్ళనివ్వకుండా వేరే మార్గం ద్వారా పైకి పంపిస్తూ ఉన్నారు. ఇటు ప్రత్యేకించి విజయవాడ ఎక్కువ కొండ చర్యల మీద కొండ ప్రాంతాల మీద ఎక్కువ మంది పేదలు నివాసం ఉంటారు. వారందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు, చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి గుర్తించి అధికారులందరూ కూడా ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే కొండ చర్యలు ప్రమాదకరంగా ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పేదలందరినీ కూడా ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కొన్ని క్రేన్లు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్లపైన ఆగి ఉన్నటువంటి ఈ వాహనాలను తొలగించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇటు విజయవాడ మొత్తంగా కూడా ప్రతి రోడ్డు మీద కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా చూస్తే ఇటు బెంజ్ సర్కిల్ వద్ద వాహనాల రాకపోకలైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మార్గం మీదనే అటువైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటు ఏలూరు రోడ్డు కావచ్చు, అలాగే ఇటు బందర్ రోడ్డు కావచ్చు, మచిలీపట్నం వెళ్ళే హైవే, అలాగే ఇటు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి వైపు వెళ్ళేటువంటి హైవేలు మొత్తం కూడా టోటల్గా విజయవాడ మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. రవాణా మొత్తం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు బస్టాండ్ నుంచి వెళ్ళేటటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ బస్టాండ్లోనే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఇటు బస్సులు నడవకపోవడంతో చాలామంది రైల్వే స్టేషన్లకు వెళ్ళి అందుబాటులో ఉన్నటువంటి రైళ్లను ఎక్కి వారి యొక్క గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో 2 రోజుల పాటు ఇంకా ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు కావచ్చు, విఎంసీ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడం, అదేవిధంగా నీరు కూడా నిలిచి ఉండడంతో భారీ ఎత్తున ప్రమాదకరం కాబట్టి ఎవరు బయటికి రావద్దని కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక చాలా చోట్ల పంట నీట మునిగింది. వేల ఎకరాల పంట నీట మునిగిన పరిస్థితి కృష్ణా జిల్లా వ్యాప్తంగా, అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా నీట మునిగింది. రైతులు కూడా నష్టపోతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం బ్యారేజీ నుంచి నీరుని దిగువకు వదిలేస్తున్నారు. భారీ ఎత్తున కృష్ణా పరివాహక ప్రాంతంలో నుంచి వరద నీరు రావడంతో ఇక్కడ బ్యారేజీ వద్ద అంతకంతకు ప్రవాహం పెరుగుతున్న పరిస్థితి కారణంగా దిగువకు నీటిని వదిలేస్తున్నారు. దిగువన ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ అలాగే ఇతర ఉన్నతాధికారులతో సూచిస్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఎవరు కూడా బయటికి రావద్దని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే విజయవాడ వ్యాప్తంగా కూడా అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇది విజయవాడ తాజా పరిస్థితి. కేవలం శ్రీమండారంతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.